చికెన్ ఫ్రై కావాలి కానీ డ్రైగా ఉండకూడదు. చికెన్ గ్రేవీ కావాలి కానీ లూజ్గా ఉండకూడదు. సెమీ గ్రేవీ కావాలి. ఒకరికి స్పైసీ తక్కువ ఉండాలి, ఇంకొకరికి ఎక్కువ ఉండాలి. రైస్లోకి సూపర్ ఉండాలి, చపాతీలోకి అద్దిరిపోవాలి. ముక్క మెత్తగా ఉండాలి, జ్యూసీగా ఉండాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ చికెన్ ఫ్రై. ముందుగా చికెన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఇవాళ అయితే 1/2 kg చికెన్తో రెసిపీ చూసేద్దాం. తీసుకున్న చికెన్లోకి ఒక 2 స్పూన్స్ దాకా ఫ్రెష్గా ఉన్న చిక్కటి పెరుగుతో పాటు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసుకున్నాను, బాగా కారంగా ఉండడానికి. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా ధనియాల పొడితో పాటు ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత వేసినవన్నీ కూడా చికెన్కి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ విధంగా బాగా కలిపి పెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇక్కడ సరి చూసుకోవచ్చు. టైం ఉంటే ఒక 30 నిమిషాల దాకా ఈ మసాలాలో చికెన్ని బాగా ఊరనివ్వాలి. అంత టైం లేదు అనుకుంటే తర్వాత ఇందులో వేయడానికి కావలసినవన్నీ రెడీ చేసుకునేంత టైం పక్కన పెట్టుకున్నా చాలు. కనీసం ఒక 15 నిమిషాలైనా. చికెన్ బాగా నానింది అనుకున్న తర్వాత కడాయిలోకి ఒక 10 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఈ చికెన్ వేసుకోవాలి. ఇందాక చికెన్లో వేసిన మసాలాలన్నీ కూడా 1/2 kgకి సరిపోతాయి. మీరు చికెన్ ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి అక్కడ వేసిన మసాలాలన్నీ కూడా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ని ఒక 70-80% మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. ఆల్రెడీ బాగా నానిన చికెన్ ఎప్పుడూ కూడా ఉడకడానికి పెద్ద టైం పట్టదు, తొందరగా ఉడికిపోతుంది. నేను తీసుకున్న ఈ కడాయి చాలా మందంగా ఉంది కాబట్టి హై ఫ్లేమ్లో ఫాస్ట్గా డ్రై అయ్యేంత వరకు వేయించుకున్నాను. చికెన్ నుండి వచ్చే వాటరు ఆవిరైపోవాలి. ఇందాక పెరుగు వేసాం, ఆ పెరుగు కూడా ఆవిరైపోయి ముక్క ఒక 80% ఉడికించుకోవాలి. ఒకవేళ పల్చగా ఉన్న కడాయి తీసుకున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, లో ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకున్నా ఫైనల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఈ ముక్క ఈ స్టేజ్లో ఇక్కడ ఒక 70-80% మాత్రమే ఉడికించుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది కూడా ఇదే, బాగా నానిన చికెన్ ఎప్పుడూ కూడా ఉడకడానికి పెద్ద టైం తీసుకోదు, తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ గమనించుకోవాలి. ముక్కలు ఒక 70-80% ఉడికిపోయాయి అనుకున్నాక ఆ ముక్కల్ని మాత్రం తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి నేను ఇందాక ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఇదే ఆయిల్ సరిపోతుంది. ఇందులో ఇందాక చికెన్లో ఉన్న మసాలా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగానే ఉండాలి. ఒకవేళ ఈ స్టేజ్లో మీకు ఆయిల్ లేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందాక చికెన్లో సాల్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి. ఇక్కడ మసాలా ఉంది కాబట్టి మాడిపోతుంది. కొంచెం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా వేయించుకోవాలి. అప్పుడే ఈ గ్రేవీకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ మసాలాలో ఉల్లిపాయలు వేగాయా లేదా అనేది అర్థం కాదు. కొంచెం బాగా గమనించి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి అనుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ బాగా గుజ్జు ఉన్న టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఈ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా అడుగున మసాలా అనేది మాడకుండా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్లో కూడా కొంచెం పసుపు వేసాం కదా, ఇక్కడ కూడా కొంచెం కలర్ కోసం ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిసేపు వేయించాక చూడండి టమోటాలు ఈ విధంగా మెత్తగా మగ్గాయి అనుకున్న తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలతో పాటు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఈ చికెన్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలు సగం ఉడికిపోయాయి కాబట్టి మిగిలిన సగం ఇక్కడ ఇందాక వేయించుకున్నాం కదా టమోటా ఉల్లిపాయ గ్రేవీలో ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే అడుగు అనేది మాడకుండా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టాక కొద్దిసేపు ఉడికించిన తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసి ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసి వేసుకోవచ్చు. మూత పెట్టాక ఇక్కడ గుర్తుంచుకోవాలి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. మూత తీసాక చూస్తే ఇక్కడ ముక్కలు 100% ఉడికిపోయి ఉండాలి. ఇంట్లో ఉన్న అందరూ ఒకేలా కారం తినకపోవచ్చు. ఒకరికి కారం ఎక్కువ ఇష్టమైతే ఒకరికి తక్కువ ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళు తినగలిగే కారం వేసి ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇక్కడ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ వేసే పచ్చిమిర్చితో
ఈ చికెన్ కర్రీ కానీ చికెన్ గ్రేవీ కానీ ఎటువంటి కారం అనేది పట్టదండి. కానీ ఎక్కువసేపు వేయిస్తే మాత్రం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఆ ఘాటు మొత్తం ఆ మసాలాకి పడుతుంది, కారం ఎక్కువైపోతుంది. వేసిన వెంటనే ఆ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ వేసిన వెంటనే అలా ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సగం సగం వేగిన ఉడికిన ఈ పచ్చిమిర్చి మధ్య మధ్యలో తినడానికి కారం కావాలనుకునే వాళ్ళకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం కారంగా ఉంది అంటేనే నిమ్మరసం వేసుకోండి. కారం లేకుండా నిమ్మరసం వేసుకున్నామంటే పుల్ల పుల్లగా ఉంటుంది. నిమ్మరసం వేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ముందుగానే ఈ గ్రేవీలో కొంచెం కారం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. నిమ్మరసం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అయిపోయినట్టే. సింపుల్ చికెన్ ఫ్రై, చాలా టేస్టీ.